దినాల్లో మరి ఈ 10వ అధ్యాయంలో మనము కొన్ని విషయాలను ధ్యానం చేసి ఉన్నాం. ఈ దినం కూడా మరి కొన్ని విషయాల్లో మరి ఈ యొక్క అధ్యాయం నుండి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు సహాయం కొరకు మనం ఎదురు చూద్దాం. పోయిన వారంలో మరి ఇశ్రాయేలీయులు మరి తమ సొంత నీతిని వారు మరి స్థాపింపబూనుకొని దాన్ని అనుసరించడానికి వారు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే దేవుని యొక్క నీతి మరి క్రియల మూలంగా కాక లేదా ధర్మశాస్త్ర మూలమైనదిగా కాక విశ్వాసము మూలమైనదైనటువంటి నీతిని దేవుడు మరి తెరపైకి తీసుకురావడం జరిగింది. మరి మోషే యొక్క మరి అతడు ఇచ్చినటువంటి ఆ 2 నీతులు ఏదైతే ఉన్నాయో, ఒకటి విశ్వాస సంబంధమైన రీతి, మరోది క్రియల మూలమైన ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. మరి ఈ 2 నీతులకు మరి అర్థం మరి లేదా వ్యత్యాసం అనేటువంటిది కింద వచనాల్లో కొన్ని మరి అతడు వివరించడం జరగడం మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఇశ్రాయేలు ప్రజలకి ఆసక్తి ఉంది, కానీ ఆ ఆసక్తి మరి దేవుని వాక్యానుసారంగా ఆ ఆసక్తి లేదు అనేది మనం నేర్చుకుని ఉన్నాం పిల్లలు. కాబట్టి జ్ఞానానుసారమైనటువంటిదిగా ఆ ఆసక్తి లేదు. ఏదో మతంలోకి కొంతమందిని కలుపుకుందాం అన్నట్లుగా వారు మరి మతంలో కలుపుకోవడానికి ప్రపంచం ఈ మూల నుండి ఆ మూల వరకు వారు తిరిగిలాడి ఒకరిని తమ మతంలోకి కలుపుకుంటారనేటువంటిది విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. అయితే ఈ దేవుని నీతికి వారు లోబడలేదు అనేటువంటి ఆ విషయాలు మరి ఇక్కడ రాయబడడం మనం చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రం వల్ల వచ్చినటువంటి నీతి ఏంటి అనేటువంటిది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుడు ధర్మశాస్త్రాన్ని తీసుకురావాల్సిన పని ఏంటి అనేది ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. అసలు ఎందుకు దేవుడు ధర్మశాస్త్రాన్ని పెట్టాడు? ఎందుకు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్థాపించడానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, వారు కృపకు లోబడలేదు, లేకపోతే కృపకు వారు విధేయత చూపలేదని కారణం చేత దేవుడు వారిని క్రియల మూలంగా వారికి విధేయత నేర్పించడానికి మరి ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. కృప అంటే చూడండి, మన దైనందిన జీవితాల్లో మనం చూస్తే ఫస్ట్ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఒక ఏదైనా మనము సపోజ్ ఏదైనా ఒక ఇదే మనం ప్రారంభించాము, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేనప్పుడు ఎలా ఉంటుందంటే అది ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అలాగే ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తున్నారని వాళ్ళని సరైన త్రోవలో పెట్టడానికి అప్పుడు ఏం చేస్తారు, కొన్ని నియమాలు పెడతా ఉంటారు. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇలా చేయాలని ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్స్, రూల్స్ అనేవి తీసుకొని వస్తూ ఉంటారు. అలాగా మొదట్లో కూడా దేవుడు ప్రజలకు ఏ మాత్రమో లోబడటానికి ఏ నియమాలు దేవుడు విధించలేదు. వారిని కృప కింద వారిని ఉంచాడు. అయితే కృపను వారు మరి ఏమంటాం సద్వినియోగం చేసుకోలేదు. కృపను సద్వినియోగం చేసుకోలేని కారణం చేత దేవుడు ఏం చేశాడంటే నియమాలు తీసుకుని వచ్చాడు. కృపకు మరి వారు లోబడలేని పక్షంలో దేవుడు వారికి ఏం తీసుకొచ్చాడంటే నియమాలను లేదా ధర్మశాస్త్రాలను తీసుకొచ్చాడు. ధర్మశాస్త్రం అంటే కొన్ని సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ లేదా కొన్ని రకాలైనటువంటి నియమాలు దేవుడు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఈ రీతిగా మనము ఆలోచన చేస్తే మరి చాలా చక్కగా ఉంటుంది. ఒక వ్యక్తి ఈ విధంగా వీళ్ళని ధర్మశాస్త్రం గురించి రాస్తూ ఈ విధంగా అన్నాడు, ఏంటంటే ధర్మశాస్త్రము ఆయన రాజుగా అయితే ఆయన రాజ్యంలో ప్రజలు జీవించడానికి
ఒక ఏమంటాం లా అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు భారతదేశం ఉందనుకోండి, భారతదేశానికి ఏమన్నారంటే మన అంబేద్కర్ తీసుకొచ్చారు, ఒక రాజ్యాంగాన్ని తీసుకుని వచ్చారు. ఆ రాజ్యాంగం ప్రకారము రాజ్యాంగంలో ఉన్న ఏదైతే అమెండ్మెంట్స్ ఉన్నాయో లేకపోతే చట్టాలు ఉన్నాయో చట్టాలను అనుసరించి వ్యక్తుల యొక్క జీవితాలు మరి అవి రెగ్యులేట్ చేయడానికి ఈ రాజ్యాంగం ఉపయోగపడుతుంది. అంటే ఈ సెట్ ఆఫ్ లాస్ లేదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉపయోగపడతా ఉన్నాయి కదా. అంటే ఒక రాజు లేదా ఒక ప్రైమ్ మినిస్టర్ లేదా ఒక ప్రెసిడెంట్ ఈ దేశాన్ని పరిపాలించడానికి ఆ రాజ్యాంగం ప్రకారం వారిని పరిపాలన చేస్తూ ఉంటారు. అలాగే యుఎస్ఏ ఉందనుకోండి, యుఎస్ఏలో వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని లాస్ ఉంటాయి. ఆ లాను బట్టి వారి దేశ ప్రజలు ఆ లానికి కట్టుబడి ఉంటారు. అలాగే ఏ దేశంలో ప్రజలు ఆ దేశంలో ఉన్న చట్టం ఏదైతే ఉందో ఆ దేశంలో ఏ రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగము ఏలుబడి క్రింద వారు జీవిస్తూ ఉంటారు. ఇప్పుడు అలాగే క్రీస్తు రాజ్యం అనేటువంటిది ఒకటి రాబోతా ఉంది. క్రీస్తు రాజ్యం ఒకటి రాబోతుంది. ఆయన రాజుగా పరిపాలన చేయబోతా ఉన్నాడు. మరి ఆ రాజ్యానికి కూడా ఏముండాలి? ప్రతి రాజ్యానికి రాజ్య పరిపాలన చేయడానికి కొన్ని నియమ నిబంధనలు అనేటువంటివి ఉంటాయి కదా. అలాగా ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది ఆయన రాజ్యములో నియమ నిబంధనలు, పాలసీస్, ప్రతి గవర్నమెంట్కి ఒక పాలసీ ఉంటుంది. అలాగా ఈ దేవుని రాజ్యములో ఒక మనిషి జీవించడానికి పాలసీగా ఈ ధర్మశాస్త్రాన్ని ఒక వ్యక్తుడు వివరిస్తూ ఉన్నట్టు. ఏదేమైనప్పటికీ దేవుడు కృపను మొదట అనుగ్రహించాడు. కృపను వారు కాదన్నారు, కృపను దుర్వినియోగం పరుచుకున్నారు. కాబట్టి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వాల్సి వచ్చింది. కృపను వారు దుర్వినియోగము చేశారు. అయితే మొదటి నుంచి దేవుడు మరి ప్రజలకు బోధించేటువంటిది అంశము ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆది కాండం నుంచి అదే ప్రాముఖ్యంగా ఇశ్రాయేల్ ప్రజలను మనం తీసుకుందాం. ఇశ్రాయేల్ ప్రజలకి చదవడానికి అప్పటి దినాల్లో ఏమున్నది అని అంటే మోషే రచించిన వ్రాతలు మాత్రమే ఉన్నాయి. ఇశ్రాయేల్ ప్రజలకి మోషే రచించిన రచనలు అనగా ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఈ 5 కాండాలు వారికి ఉన్నాయి. తర్వాత రాజుల చరిత్ర గ్రంథాలు లేదా ఈ పాటలు పాడినటువంటి ఈ కీర్తనలు, సొలొమోను ఇచ్చినటువంటి సామెతలు, తర్వాత ప్రవక్తలు, మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ అని వాళ్ళు రాసినటువంటి దేవోక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఇశ్రాయేల్ ప్రజలకు ప్రాముఖ్యంగా ఉన్నాయి. అయితే ప్రాముఖ్యంగా ఈ ఇశ్రాయేలీలు చదవడానికి ప్రాముఖ్యంగా వారికి ఉన్నటువంటిది ఎక్కువ శాతం తోరా మాత్రమే ఉండేది. అనగా ఈ 5 కాండాలు, పంచకాండాలు అంటారు కదా, మోషే రచించిన 5 కాండాలు. వీటిని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మోషే రచించిన రచనల్లో ఎక్కువ శాతము అతడు దేన్ని ఉద్దేశించి రాశాడంటే, ఉదాహరణకు ఆదికాండం మొత్తం కనుక మనం చూస్తే ఆదికాండం మొత్తంలో ఏదైనా మనిషి దీనికి లోబడాలి అనే ఒక చట్టం ఉన్నట్లుగా మనకు ఎక్కడైనా కనిపించిందా? ఆదికాండంలో ప్రజలు ఈ నియమాలని పాటించాలి అనేటువంటి నియమాలు, నిబంధనలు దేవుడిచ్చిన దాఖనాలు ఎక్కడన్నా ఉన్నాయంటే మనకు కనపడవు. ఎక్కడ ఆదికాండం 2:17 ఒకటి మాత్రం ఆదాము అవ్వలకి ఏదైనా వనంలో ఇచ్చిన ఆజ్ఞ తప్ప మరి ఆజ్ఞలో మనుషులు పాటించడానికి లేవు ప్రియులు. మరి ఒక వ్యక్తి దేవునితో అప్పట్లో ఎలా సహవాసంలో ఉండేవాడు? నీతి కలగాలంటే ఆజ్ఞను పాటించాలి. ఆజ్ఞను పాటిస్తే నీతి కలుగుతుంది, దేవునితో సంబంధం కలుగుతుంది. అప్పటికి ఆజ్ఞ లేదు. మరి మనిషి దేవునితో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంటాడు? ఆజ్ఞ లేనప్పుడు అనేది
ఆది కాండంలో మనం చూడగలుగుతాం. ఏంటి ఆజ్ఞ లేనప్పుడు మనిషికి దేవునితో ఎలాంటి సహవాసంలో మరి ఉంటాడు అని మనం ఆలోచన చేస్తే, విశ్వాసం ద్వారా అతడు దేవునితో సహవాసంలో ఉంటాడు అనే విషయాన్ని మనం గ్రహించగలుగుతా ఉన్నాం. ప్రియులారా, అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ అబ్రహాము జీవితంలో మరి అతని యొక్క విశ్వాసము దేవుని యందు ఉంచాడు, దేవుని మాట మీద ఉంచాడు. ఆయన వాగ్దానం చేసిన ఆ వాగ్దాన సంతానం కొరకు అతడు మరి ఎదురు చూస్తూ ఆ విశ్వాసంతో మరి దేవుని వైపు ఎదురు చూసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అక్కడ 15:6 రాయబడుతుంది, అతడు అబ్రహాము దేవుడిని నమ్మాడు, దేవుడు అది అతనికి నీతిగా ఎంచాడు. అతడు ఏదో క్రియ చేసాడని నీతిమంతుడు అవ్వలేదు. చాలా మంది ఇలా అంటారు, సున్నతి పొందడం వల్ల నీతిమంతులు అవుతారు అని యూదుల యొక్క అపోహగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం అబ్రహాం జీవితాన్ని ఆలోచన చేస్తే సున్నతి అప్పుడు ఇంకా రానే లేదు. 15వ అధ్యాయంలోనే అతడు నీతిమంతుడుగా అయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దేవుణ్ణి మాటను నమ్మడము అనేటువంటిది నీతి. దేవుడి యొక్క మాటలు, అది క్రీస్తుని గురించిన మాటలు అని మనం ఈ అధ్యాయంలోనే మనం ఇంకా ముందు మనం చదవబోతా ఉన్నాం. ప్రియులారా, వినుట ద్వారా 17వ వచనం మనం చదివితే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. కాబట్టి క్రీస్తును గురించిన మాటలు ఎవరికి చెప్పబడ్డాయంటే అబ్రహాముకు చెప్పబడ్డాయి. నీ సంతానమునకు ఈ దేశాన్ని నేను స్వాస్యంగా ఇస్తాను అని వాగ్దానం చేశాడు దేవుడు. అయితే అబ్రహాము ఆ వాగ్దానాన్ని పొందుకోలేదు, అయితే ఇస్సాకు యాకోబుల ఆ వాగ్దానాన్ని పొందుకోలేదు. అయితే వారందరూ ఒక దినాన్న పొందుకోబోతున్నారు. ఎలా అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కనాన్ను స్వాస్యంగా పొందుతారు. ఆయనతో పాటు మృతులైన వారందరూ లేపబడి ఆయనతో ఈ ఏదైతే స్వాస్యం ఉందో స్వాస్యాన్ని పంచుకునేటువంటి పరిస్థితి, అదే ఆ స్వాస్యంలో వీరు కూడా పాలిభాగస్తులు అయ్యేటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం పిల్లలు. కాబట్టి ఈ నీతి అనేటువంటిది ధర్మశాస్త్రం మూలంగా రాలేదు, విశ్వాసం మూలంగా ఈ నీతి మరి కలిగింది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. చాలా మందికి ఈ అపోహ ఉంటుంది, ఏంటంటే నీతి కలగాలంటే మనం ఏదైనా చేయాలి, క్రియల ద్వారా నీతిమంతుడు అన్నటువంటి విషయాన్ని చాలామంది చెప్తుంటారు. దీనికి మరొక ఉదాహరణ ఇదే అధ్యాయంలో భక్తుడు రాస్తా ఉన్నాడు. అది మనం ఆలోచన చేస్తే హబక్కూకు గ్రంథం నుండి ఒక వాక్యాన్ని మనము అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. సాధారణంగా ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ఏమేమి ఉండాలి? ఒక వ్యక్తి మామూలుగా రక్షింపబడడానికి ఏమేమి క్రైటీరియా మనం చూస్తాం? అతడు నీతిమంతుడిగా ఉండాలి, యథార్థవంతుడిగా ఉండాలి, లేదా అతనికి ఆ వాక్యంలో బాగా చదువుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తిని దేవుడు రక్షిస్తాడు అన్నటువంటి విధానంలో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ ఏమీ లేకుండా ఒక వ్యక్తి తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. హబక్కూకు దినాల్లో మనం ఆలోచన చేస్తే హబక్కూకు గ్రంథంలో ఒకసారి మనం ధ్యానం చేద్దాం ప్రియులు. చూడండి ఒకసారి హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసేసరికి అక్కడ హబక్కూకు ఒక కంప్లైంట్ దేవునితో కంప్లైంట్ చేస్తున్నాడు. ఏమనంటే, ఎంతకాలం నీవు నా మొర ఆలకింపకుండా ఉంటావు అంటే ఎవరన్నా ఇలా దేవుణ్ణి అడగలరా? ప్రభువా, నువ్వు ఎంతకాలం నా మొర ఆలకింపకుండా ఉంటావు, ఎంతకాలం నాకు జవాబు ఇవ్వకుండా ఉంటావు అని చాలా చక్కగా మరి ధైర్యంగా దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎంతకాలం నువ్వు నా మొరను ఆలకింపకుండా ఉంటావు? ఎందుకు ఇతను
మొర ఆలకించట్లేదని ఎందుకు కోపడుతున్నారంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బలాత్కారము జరుగుతుంది. దోషం ఎందుకు చూడనిస్తా ఉన్నావు, బాధ నీ వేళ ఊరకనే చూచుచున్నావు. ఎక్కడ చూసినా నాశనమే, బలాత్కారమే ఆగుపడుతుంది, జగడములు కలహములు కలుగుచున్నవి. ధర్మశాస్త్రం నిరర్ధకమైపోయి న్యాయము ఎన్నడూనూ జరగకుండా మారిపోయాను. భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకొందులు. చూడండి, ఇక్కడ ఈ విధానాన్ని లేక అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరిస్తా ఉన్నాడు. అన్యాయము రాజ్యం వెళ్తున్నటువంటి దినాల్లో ఒకరినొకరు బాధపరచుకునేటువంటి విధానంలో వారు ఉంటా ఉన్నారు. నాశనము బలాత్కారము, నాశనము బలాత్కారం ఎక్కడ చూసినా సరే. ఇంకా మనం చూస్తే జగడములు కలహములు, ఒకరితో ఒకరు గొడవలు అనుకోవడం, ఇవన్నీ కొన్ని న్యాయ వ్యవస్థ అయినా చక్కగా ఉందంటే న్యాయము ఎన్నడూనూ జరగకుండా మారిపోయింది. భక్తిహీనులు వచ్చి నీతి పరులను మరి నాశనం చేసేటువంటి విధానంలో అప్పటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని బట్టి అతడు దేవునికి ప్రార్థిస్తున్నాడు. ఏమనంటే, నువ్వు దేవుడివి కదా, ఎందుకు అలాగ నువ్వు వారిని ఆలకించకుండా అలాగ ఉంటున్నావు? ఎంతకాలం నువ్వు అలాగే కాముగా ఉంటావు? నువ్వు దేవుడిగా నువ్వు స్పందించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అన్నట్లుగా హబక్కూకు దేవునికి ఈ కంప్లైంట్ ఇస్తా ఉన్నాడు. సరే, దేవుడు అక్కడికి జవాబిచ్చాడు. ఏమని జవాబిచ్చాడంటే 6వ వచనం నుండి చూస్తే, కల్దీ 6వ వచనము ఆఖరి భాగాన్ని మనం చూస్తే, క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. అతడి మొరకు లేక అతని కంప్లైంట్కి దేవుడు ఇచ్చిన జవాబు ఏంటి? సరే, నేను ఊరకొనట్లేదు, ఏదో చేస్తానులే, ఆగు అని అతనికి జవాబిస్తూ కల్దీలను నేను రేపుతున్నాను. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఈ ప్రజలను, ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారో వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు? న్యాయము జరిగించలేనటువంటి వారుగా, జగడాలు ఆడేటువంటి వారుగా, కలహాలు పెట్టుకునేటువంటి వారుగా, తర్వాత ఎక్కడ చూసినా అన్యాయము అక్రమము చేసేటువంటి వారుగా వీరున్నారే. ఇలాంటి ప్రజలకి బుద్ధి చెప్పడానికి వీళ్ళకంటే క్రూరమైనటువంటి ఒక జనాంగము నేను రేపుతున్నాను. వాళ్ళు వచ్చి వీళ్ళకి బుద్ధి చెప్తారు. ఎంత భయంకరమైనటువంటి వ్యక్తులు అనేటువంటిది 6వ వచనం నుండి 11వ వచనం వరకు వాళ్ళ డిస్క్రిప్షన్ రాయబడుతుంది. ఏమేమి చేస్తారు, ఎలా చేస్తారు అనేటువంటిది. అంటే ఇంత నాశనం చేస్తారు ఇశ్రాయేలు ప్రజల్ని, నేనేమి వాళ్ళని ఊరికనే వదిలేను, వాళ్ళకి బుద్ధి చెప్తాను. ఈ జనంతోటి, కల్దీలతోటి వాళ్ళకి నేను బుద్ధి చెప్తాను అని దేవుడు సమాధానం ఇచ్చాడు. సరే, ఇప్పుడు ఈ హబక్కూకు రెండోసారి దేవునికి మరలా మాట్లాడుతున్నాడు. ఏంటంటే, వాళ్ళకన్నా మేమే బెటరు, వాళ్ళకన్నా మేమే కొంచెం కొత్త గొప్ప నీతి పరులము. ఇలాగ నీతి పరులమైనటువంటి మమ్మల్ని, ఇశ్రాయేలీయులను, నీతి లేని వారైనటువంటి కల్దీల చేత ఇలా మమ్మల్ని నాశనం చేయడం అన్యాయంగా అనిపించట్లేదా నీకు అన్నట్లుగా మరి దేవునికి రెండోసారి ప్రార్థిస్తున్నాడు, తన మనవిని వ్యక్తపరుస్తున్నాడు. అప్పుడు దేవుడు ఈ మాట రాయించాడు హబక్కూకు చేత. ఏంటంటే, నేను నీకు ఒక దర్శనం చూపిస్తున్నాను, ఆ దర్శనాన్ని నీవు ఆ ఊరంతటి మీద కూడా, మనకి పెద్ద పెద్ద హోర్డింగ్లు కనబడతాయి కదా, అలాగా నీవు పెద్ద పెద్ద అక్షరాలతోటి ప్రజలందరూ కూడా పరిగెత్తేవాడు సైతము చదవగలిగినంటే పెద్ద పెద్ద అక్షరాలతో ఆ రెవల్యూషన్ని, ప్రత్యక్షతను నువ్వు రాసి ఆ ప్రత్యక్షత కొరకు నీవు ఎదురు చూడు. అదేంటంటే, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా తప్పక ఆయన వస్తాడు, ఆయన కోసం నువ్వు ఎదురు చూడు. ఒకవేళ
ఆయన వచ్చే టైంకి నువ్వు లేకపోయినా పర్లేదు అన్నట్లుగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును అని 3వ వచనము 4వ వచనాల్లో ఈ మాటను మనం చదువుతా ఉన్నాం. 2వ అధ్యాయంలో నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. సరే, నీతిమంతులైనటువంటి వ్యక్తులను వీళ్ళకంటే చాలా ఘోరమైనటువంటి వ్యక్తులైన కల్దీలు వచ్చి నాశనం చేసేయడానికి పంపిస్తున్నాడని మొరపెట్టినప్పుడు దేవుడిచ్చిన మాట, నీతిమంతుడికేమి ఆపద సంభవింపదు, నీతిమంతుడికి ఏమి కష్టం కలగదు, అతడు విశ్వాసం కలిగి ఉంటే ఆ విశ్వాసము చేత అతడు విశ్వాసం మూలముగా జీవించును, బ్రతుకును అనేటువంటి ఆ మాట అక్కడ రాయించాడు. సరే, కొంతకాలం అయింది. కొంతకాలం అయిన తర్వాత దేవుడు చెప్పినట్లుగా ఆ సంఘటనలో జరిగినాయి. ఏ సంఘటనలు? కల్దీలను దేవుడు రేపాడు. కల్దీలు వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని నాశనం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఇశ్రాయేలీకి ప్రివిలేజెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ పోయినాయి. ఏంటి వారికి ఉన్న ప్రివిలేజెస్? యెరూషలేం పట్టణం వారికి చాలా గ్రేట్ వర్క్ కదండి. యెరూషలేం పట్టణం చుట్టూరు ఏముంటుంది? ప్రాకారము కట్టబడి ఉంటుంది. ఆ ప్రాకారం అంతటినీ వారు పడత్రోసారు, దాన్ని కాల్చివేశారు. ఆ తర్వాత ఇంకా యెరూషలేములో ఏంటి ప్రాముఖ్యం? దేవాలయం సైతం వారు పడగొట్టేశారు. దేవాలయంలో ఉన్నటువంటి ఆ ఉపకరణాలన్నింటినీ తీసుకుని పోయారు. బంగారము ఏవే రకరకాలు ఉన్నాయో అన్నీ తీసుకుని పోయారు. వారికి పట్టణం లేదు, యెరూషలేం పట్టణం లేదు. రెండోది, దేవాలయమును నాశనం చేశారు. వారి రాజును చెరపట్టుకుని వెళ్ళిపోయారు. బందీని చేసి రాజును చెరపట్టుకుని వెళ్ళిపోయి రాజు యొక్క కళ్ళును పీకేశారు. ఇప్పుడు రాజు లేడు, రాజ్యం అనగా యెరూషలేం పట్టణం లేదు, అందులో ఉండేటువంటి ఆలయం లేదు, దేవాలయం లేదు. తర్వాత దేవాలయంలో పనిచేసేటువంటి లేవీయులు లేదా యాజకులు ఎవరైతే ఉన్నారో యాజకులను కూడా వారు తీసుకుని పోయారు. పాటించడానికి వాళ్ళకి ధర్మశాస్త్రం ఉండేది, ధర్మశాస్త్రం కూడా లేకుండా పోయింది. ధర్మశాస్త్రమే లేకపోతే బలి అర్పణ విధానము లేదు. ఇప్పుడు ఈ ప్రజలు అదే ఈ కల్దీలు దేశం లేదా బబులోను దేశంలోనికి ప్రజలందరినీ కూడా ఈడ్చుకుని పోయారు, బందీలుగా పట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇందులో బహుశా హబక్కు కూడా ఉండి ఉంటాడు. ఇతన్ని కూడా పట్టుకుపోయి ఆ కల్దీల దేశంలో బబులోనులో పెట్టేశారు. ఇప్పుడు ఈ హబక్కు కల్దీల దేశంలో ఉన్నాడు. ఇతనికి ఏం లేవు, రాజు లేడు, రాజ్యం లేదు, ఆ సిటీలో ఉండేటువంటి దేవాలయం లేదు, ఆచరించడానికి ఈ ధర్మశాస్త్రం లేదు, ధర్మశాస్త్రం ద్వారా పాలన చేసేటువంటి వీళ్ళు లేవీలు లేదా యాజకులు లేరు. యాజకులు లేదా ధర్మశాస్త్రం లేనప్పుడు బలి అర్పణ విధానం కూడా లేదు. ఇవేమీ లేవు ఒక వ్యక్తికి పాటించడానికి. మరి ఈ వ్యక్తి మరి ఎలా రక్షింపబడతాడు? ఈ వ్యక్తి దేవునితో ఎలా సహవాసంలో ఉంటాడు? ఇప్పుడు మనం కూడా ఆలోచన చేస్తే, మనం దేవునితో సహవాసం మనకు ఉండాలంటే మనకు కూడా ఇప్పుడు ఏమి ఉండాలి? ఒక చర్చ్ ఉండాలా, ఆ చర్చిలో ఒక పాస్టర్ గారు ఉండాలి, ఆ పాస్టర్ గారు చెప్పడానికి ఒక వాక్యం బైబిల్ ఉండాలా, ఈ బైబిల్ వివరించి చేసేటువంటి ఆరాధన క్రమం ఆ చర్చిలో జరుగుతూ ఉండాలా. ఇలాగే ఇవన్నీ ఉంటే ఒక వ్యక్తికి దేవునితో సహవాసం ఉంటుంది అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఆలోచన చేద్దాం. దేవాలయం లేదు, ఆరాధన చేసుకునే దేవాలయం లేదు, చెప్పే పాస్టర్ గారు లేదు,
చెప్పడానికి కూడా బైబిల్ వాక్యం లేదు. ఆరాధించుకునే ఆరాధన వేళలో క్రమం అసలు లేదు. ఇప్పుడు మనిషి మాత్రమే ఉన్నాడు, ఇతడు దేవునితో సహవాసం ఇతడికి కలుగుతారా లేదా? అని కలుగుతుందా? ఏమి లేవు. వాక్యం లేదు, పాస్టర్ గారు లేదు, దేవాలయం లేదు, ఆరాధన క్రమం లేదు, ఆరాధన వేళలు లేవు, ఏమీ లేవు. ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. ఆ వ్యక్తి నువ్వే అనుకో, నువ్వు ఇంట్లో ఉన్నావు, నీకు దేవునితో సహవాసం కలుగుతుందా? పాత నిబంధన లేదా మానవులు ఆలోచించిన చేసేటువంటి విధానం ఏంటంటే ఇవేం లేకపోతే దేవుని సహవాసం లేదు అన్నట్లుగా అనుకుంటారు. కానీ దేవుడి చెప్పినటువంటి నీతి ప్రకారం ఏంటంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా దేవునితో సంబంధం కలిగి ఉంటాడు. ఒక వ్యక్తి తన విశ్వాసం ద్వారా దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటాడు. ఇవేమీ అతనికి లేకపోయినా ఇప్పుడు హబక్కుకు ఇవేమన్నా ఉన్నాయా? దేవాలయం లేదు, యాజకులు లేరు, బలి అర్పణ విధానం లేదు, ఆ ధర్మశాస్త్రం లేదు పాటించడానికి. అన్యుల దేశంలో వాళ్ళు జీవిస్తున్నారు. అయితే ఆ వ్యక్తికి దేవునితో సహవాసం కలుగుతుందా అని మనం ప్రశ్నిస్తే కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలా అంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా సంబంధాన్ని కలిగి ఉంటాడు దేవునితో. నీతిమంతుడు విశ్వాసం మూలంగా దేవునితో సంబంధం కలిగి ఉంటాడు. అంటే ఇది ఎలాంటిది అంటే వ్యక్తిగతమైనటువంటిది. దేవునితో సంబంధం వ్యక్తిగతమైనది. అది నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది. చర్చి మీద ఆధారపడి లేదు దేవునితో నీకున్న సంబంధం. లేదా బలి అర్పణ విధానంలో, లేదా గుడిలో, లేదా పాస్టర్ గారి మీద, లేదా మరొక దాని మీద, దేని మీద దేవునితో నీకున్న సంబంధం ఆధారపడి లేదు. నీకు దేవునికి మధ్య ఉన్న సంబంధం నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది అని దేవుడు వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. ఇవేమీ లేనటువంటి హబక్కుకు ఒకటి దేవుని మాట మీద విశ్వాసము నమ్మకం ఉంది. ఆ నమ్మకం వలన అతడు దేవునితోటి ఒక సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అబ్రహాము కూడా దేవునితో సంబంధం కలిగి ఉండడానికి, మరి అబ్రహాము ఏమున్నాయని దేవునితో సంబంధం కలిగి ఉండడానికి అప్పుడు ఏమన్నా ఇలాగ ఆరాధించుకునే గుళ్ళు ఉన్నాయా? మరి చదువుకోవడానికి ఇలా ధర్మశాస్త్రం కానీ బైబిల్ కానీ ఉంది అబ్రహాంకి? ఏమీ లేదు. ఏమీ లేనటువంటి విధానంలోనే దేవునితో అతడు సంబంధాన్ని కలిగి ఉండడానికి ఒకే ఒక కారణం ఏంటంటే దేవుణ్ణి అతడు నమ్మాడు. అది అతనికి ఒక నీతిగా, ఒక సంబంధంగా దేవుడు నెలకొల్పాడు. నీ యొక్క నీతే నీకు దేవునితో ఉన్నటువంటి ఒక సంబంధం. కాబట్టి ప్రియులారా, మనం దేవునితో సంబంధం దేని మీద ఆధారపడి ఉంటుందంటే నీ యొక్క విశ్వాసం మీద ఆధారపడు. అది క్రియల మీద ఆధారపడి లేదు అని మనం గమనించాలి. ఒకవేళ క్రియల మీద ఆధారపడి ఉంటే నేను మంచిగా ఉన్నప్పుడు నా సంబంధం బాగుంటుంది, నేను మంచిగా లేకపోతే దేవునితో సంబంధం చెడిపోతుంది. కానీ ఇది అలా కాదు. నువ్వు మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా విశ్వాసం కలిగిన వాడవుగా నీవు ఉన్నంత కాలము దేవునితో నీకున్న సంబంధం కలిగే ఉంటావు అనేటువంటిది ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతా ఉన్నాం ప్రియుల. కాబట్టి మనం ఈ నీతిని మనం అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రం వల్ల వచ్చిన నీతి అది దేనికి? ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేవుడు పెట్టడానికి కారణం ఏంటంటే కృపను వాళ్ళు నిరర్ధకం చేసుకున్నారు. కృపను ఇచ్చినప్పుడు కృపను వారు సద్వినియోగం చేయక దుర్వినియోగం చేసుకున్న కారణం చేత రూల్స్ రావాల్సి వచ్చినాయి. ఏమీ లేనప్పుడు మనుషులకి జీవించండి అంటే వాళ్ళు ఎలా జీవిస్తారు? ఎవరికి ఇష్టానుసారంగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తారు. అలాగే ఇలా కాదు, మీరు ఇలాగే ఉండాలి అని ఒక రూల్ పెడితే ఆ రూల్కి వాళ్ళు కట్టుబడి ఉంటారు.
అలాగే దేవుడు ఫస్ట్ నీకు కృప ద్వారా అదే విశ్వాసము ద్వారా దేవుడితో సంబంధం కలిగి ఉండడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు. ఏబేలు ఎలాగా దేవుడితో సహవాసంలో ఉన్నాడు, అతడు దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. నోవాహు దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. వర్షం అంటే ఏంటో తెలియదు, వాడంటే ఏంటో తెలియదు, అది ఎలా కట్టాలో తెలియదు, కానీ దేవుని మాటను నమ్మి దాన్ని కట్టడానికి బయలుదేరాడు. ఇలా హానోకు, ఇలాగా అధికారం అధ్యాయం అంతట్లో కూడా మనం చూస్తే వ్యక్తులు దేవుని మీద నమ్మిక వచ్చారు లేదా విశ్వాసం వచ్చి తద్వారా దేవుడితో ఒక సంబంధాన్ని నెలకొల్పుకున్నారు. విశ్వాసం వల్ల దేవుడితో ఒక సంబంధం ఏర్పడింది. అయితే రాను రాను ప్రజలు ఈ నీతి మీద అయితే విశ్వాస సంబంధమైన దీని మీద ప్రజలు ఆధారపడి లేకుండా క్రియల మీద వారు ఆధారపడడానికి ఇష్టత చూపించారు. క్రియల ద్వారా దేవుణ్ణి మెప్పించవచ్చు అన్నట్లుగా క్రియల మీదే వారు ఫోకస్ చేయడంతో, సరే విశ్వాసము ద్వారా మీరు నా దగ్గరికి రావట్లేదు, క్రియల్లో బేస్ చేసుకుని వస్తున్నారు కాబట్టి క్రియల మూలంగానే మీరు నా దగ్గరికి రండి, అయితే నేను ఇచ్చేటువంటి రూల్స్ ఇవి పాటించి నా దగ్గరికి రండి, ఇవి పాటించి నాతో సహవాసంలో ఉండండి అని రూల్స్ని దేవుడు ప్రవేశపెట్టాడు, ధర్మశాస్త్రాన్ని. అయితే ఆ ధర్మశాస్త్రం వాళ్ళకి మేలు చేయగలిగిందా అని చూస్తే మేలు చేయకపోగా ధర్మశాస్త్రం వారి మీదకి ఏమొచ్చింది, శాపాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఇశ్రాయేలీయుడికి 2 రకాలైనటువంటి శాపాలు, అన్యులకి ఒక రకమైన శాపమే, కానీ ఇశ్రాయేలీకి 2 రకాల శాపం. అన్యుడికి ఏంటి శాపం అంటే ఆదాము ద్వారా వచ్చిన శాపం, అదేంటి పాపము యొక్క ఏలుబడి, మరణము యొక్క ఏలుబడి. పాప మరణముల ఏలుబడి కింద అన్యుడు ఉన్నాడు. అదే యూదుడికి ఏంటి ఈ 2 శాపం ఏంటంటే, ఒకటి ఆదాము నుంచి వచ్చిన పాప మరణముల ఏలుబడి ఒకటైతే, రెండవది ధర్మశాస్త్రం మూలంగా వచ్చినటువంటి శాపం ఒకటి ఉంది. ధర్మశాస్త్రం మూలంగా వారికి శాపం వచ్చింది. వారు ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం, 27వ అధ్యాయం 26వ వచనంలో మనం చదివితే, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటినీ మేము పాటిస్తే అప్పుడు మాకు నీతి కలుగుతుంది, ఒకవేళ మేము పాటించకపోతే మేము శాపగ్రస్తులం అవుతాం అని అంటే ప్రజలందరూ ఏమన్నారంటే ఆమేన్ అన్నారు. అంటే అవును మేము ఇలాగే చేస్తాం, మేము కనుక చేయకపోతే మేము శాపగ్రస్తులు అవుతాం. ఏంటి ఆ శాపం అని మనం చూస్తే, ప్రజల్లో ఇశ్రాయేలీయులను దేవుడు ఏం చేశాడంట, ఆ ల్యాండ్లో అంటే ఆ భూమిలో ఆ దేశంలో ఉండడానికి అవకాశము కలిగించాడు. ఇప్పటి వరకు వాళ్ళు దేవుని ఆజ్ఞలు అనుసరించి జీవించినంత కాలం వాళ్ళని దేశంలో ఉండనిచ్చాడు. ఎప్పుడైతే రూల్స్ని బ్రేక్ చేస్తూ, నిబంధన బ్రేక్ చేస్తూ వారికి ఇష్టమైన విధానంలో వారు జీవిస్తున్నారో, దేవుడు వారిని ఏం చేశాడు, ఆ దేశంలో నుండి నలుమూలకి వాళ్ళని చెదరగొట్టేసేవాడు. ఆయా రాజులు వచ్చి వీళ్ళని ఆక్రమించి వీళ్ళని చెరపట్టుకుని పోయేటువంటి, అశ్షూరీయులు వచ్చి ఇశ్రాయేలు పట్టిపోయారు, కల్దీయులు బబులోను నుంచి వచ్చి ఈ యొక్క యోధా వారిని మరి అక్కడికి తీసుకువెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకుందాం. నీతి అది దేవునితో ఒక సంబంధం అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీతి అంటే ఏంటంటే దేవునితో ఒక సంబంధం. అది ఎలా కలుగుతుంది? క్రియల మూలంగా ఈ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడం ద్వారా జరగదు. కానీ దేవునితో మనకుండే దేవుని మాట యందు మనం ఉంచే విశ్వాసం మూలంగా మనకి ఈ నీతి కలుగుతుంది అనేటువంటిది మనం ఆలోచన చేయాలి ప్రియులు. కాబట్టి ఈ విశ్వాస నీతికి మరి దావీదు ఒక ఉదాహరణగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు ఒక ఉదాహరణ. ఎలాగ దావీదు ఉదాహరణ అంటే, అతడు ఆజ్ఞలు బట్టి చూస్తే ఇతడు ఏమవ్వాలా, ఏమి చేసిన పాపం వల్ల ఏంటంటే విచారం చేశాడు, ఎదుటివాని యొక్క భార్యను మోహించాడు,
తర్వాత మూడోది హత్య చేశాడు. కాబట్టి ఈ 3 రకాల పాపాలు బట్టి దావీదు ఖచ్చితంగా ఆ ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపబడాలి. కానీ ఇతడు బ్రతకడానికి గల కారణం ఏంటంటే ఇతడు రాజుని దేవుడు వదిలిపెట్టేసాడా? కాదు. ఒకవేళ అలాగా రాజు కాబట్టి ఇతన్ని మనం క్షమించాలని వదిలేస్తే దేవుడు ఏమయ్యేవాడు అంటే పక్షపాత అయ్యి ఉండేవాడు. కానీ దేవుడు పక్షపాతి కాదు. కానీ దావీదు యొక్క పాపాన్ని దేవుడు ఉపేక్షించడానికి గల కారణం ఏంటంటే దావీదుకు సువార్త ప్రకటింపబడింది. క్రీస్తుని గురించినటువంటి సువార్త 7వ అధ్యాయం 2వ సమయంలో సువార్త అతనికి ప్రకటింపబడింది. ఆ సువార్తను దావీదు నమ్మాడు. దేవుడు అది అతనికి నీతిగా ఇచ్చాడు దావీదుకి. కాబట్టి అతని పాపములు పరిహరింపబడ్డాయి అనేటువంటిది 12వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఆ పాపములు పరిహరింపబడడానికి కారణం ఏంటంటే సువార్త యందలి విశ్వాసము. అబ్రహాము జీవితంలో అతడు విశ్వాసము ద్వారా మరి దేవునితో ఒక నీతి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. దావీదు దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఎలా అంటే క్రీస్తుని గురించినటువంటి సువార్తను అతడు నమ్మిన కారణం చేత. కాబట్టి మన జీవితంలో కూడా ఈ సువార్తను నమ్మినప్పుడు మనకు కూడా నీతి కలుగుతుంది. దేవునితో ఒక సంబంధం కలిగి ఉంటాం. చర్చి లేకపోయినా, బైబిల్ లేకపోయినా, లేదా ఆరాధించే ఆరాధన క్రమాలు లేకపోయినా, నీకు బోధించే పాస్టర్ గారు లేకపోయినా, నీవు దేవునితో ఒక సంబంధంలో ఉండగలుగుతావు. ఎలా అంటే నీవు దేవుని మాట మీద వచ్చిన విశ్వాసం మూలంగా దేవునితో ఒక సంబంధాన్ని నేను కలిగి ఉండగలుగుతాను ప్రియుల. కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని మనం మరి క్రియల మూలంగా మరి మనం దేవుని సన్నిధికి మనం ఎన్నడూ అప్రోచ్ అవ్వకుండా విశ్వాసం మూలంగా మనం దేవుని ఆచరించేటువంటి వారంగా ఉండాలి. ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ స్లైడ్ని కనుక మీరు చూసినట్లయితే అన్యులు కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ అన్యుల యొక్క స్థితిని మనం చూస్తే వారు దేవునితో విశ్వాసం ద్వారా మరి విశ్వాసం వచ్చినప్పుడు వారికి ఏం కలుగుతుంది? నీతి అనేటువంటిది కలుగుతుంది. అది ఇశ్రాయేలీయులు మరి వారి ప్రయత్నం దేవుని యొద్దకు రావడానికి దేని మీద ఆధారపడ్డారంటే క్రియల ద్వారా దేవుని నీతిని సంపాదించాలని ప్రయత్నించారు. కానీ అది ఇప్పటికీ వారికి కలగలేదు ప్రియుల. అలా కలగకపోగా వారు దేనికి ఎందుకు వెళ్ళారంటే దేవుని శాపం కిందకి పోయారు. ధర్మశాస్త్ర శాపం కిందకి వారు లోనైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ ఇశ్రాయేలు యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన ఈ శాపం ఉంది కదా, ఆ శాపం నుండి ఇశ్రాయేల్ ప్రజలు విడిపించబడాలంటే ఎలా విడిపించబడతారు అని అంటే దానికి జవాబు ఇక్కడ రాయబడుతుంది. 10వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యాడు. ఈ ధర్మశాస్త్రం క్రింద ఏం తీసుకొస్తుంది? ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం శాపాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ శాపాన్ని తీయాలంటే మొదట దేన్ని తీయాలంటే ధర్మశాస్త్రాన్ని అంతం చేయాలి. కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని అంతం చేయడానికి ఎవరు పొందుకున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేశాడు. అనగా దాని వల్ల వచ్చేటువంటి శాపాన్ని కూడా ప్రభువు తొలగించినట్లుగా మనం చూస్తున్నాం. అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే విశ్వసించు ప్రతి వాడును వాళ్ళకి నీతి కలగడానికై క్రీస్తు ధర్మశాస్త్రానికి శాపంగా ముగింపుగా అయినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ముగింపు అనేటువంటిది రకరకాలుగా మరి బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ఒక ముగింపు ఏంటంటే ఈ మాట మనం చూద్దాం.
సరే, ఈ ఈ ముగింపు బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. ఉదాహరణకి అది ఒక మరణము అనేటువంటి ఒక అర్థాన్ని ఇస్తుంది. లేదా ఈ సాదృశ్యాలు మనం ఆలోచన చేసినప్పుడు పాత నిబంధనలో క్రీస్తుకు ఛాయారూపంగా లేదా క్రీస్తుకు సాదృశ్యంగా కొన్ని సిట్యువేషన్స్ ఉన్నాయి. ఉదాహరణకి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తే ఆ గొర్రె పిల్లను మనం చూస్తాం, వధింపబడిన గొర్రె పిల్ల. అది ఎవరికి సాదృశ్యం అంటే క్రీస్తుకు సాదృశ్యం మనం చూస్తాం. లేదా నిర్గమకాండంలో మనం చూసినప్పుడు పస్కా పశువు అని మనం చూస్తాం, అది కూడా క్రీస్తు ప్రభువుకు మరి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. అంటే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి విషయాలు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నటువంటి విషయాలు అవి క్రీస్తునందు నెరవేరి ముగింపబడ్డాయి. అంటే అది అంతము అన్నట్లుగా, అంటే క్రీస్తుని గురించి రాయబడినటువంటి విషయాలన్నీ క్రీస్తు దాన్ని ఆచరించి ముగించాడు. కాబట్టి ముగింపు అనేటువంటిది ఈ ధర్మశాస్త్రానికి ముగింపు కలిగింది అనేటువంటిది ఒకటి మనం ఇందులో చూడగలుగుతా ఉన్నాం పిల్లలు. ఇంకొక విషయం కూడా మనం చూసినట్లయితే యోహాను సువార్తలో ఒకసారి మనం చూస్తే 11వ అధ్యాయంలో చదవద్దు కానీ చెప్పేస్తారు. లాజరు విషయంలో మనం చూస్తే, లాజరు విషయంలో అతడు మృతుడయ్యాడు, నువ్వు ముందు వచ్చుంటే అతడు బ్రతికి ఉండేటువంటి వాడు అనేటువంటి మాటలు వాళ్ళు చెప్పడం మనం చూస్తున్నాం. అప్పుడు ప్రభు అది ఏమనంటారంటే, అతడు నువ్వు విశ్వసించిన అతడు వల్ల దేవుని మహిమను చూస్తావని చెప్తూ అక్కడ ముగింపు అనేటువంటి ఆ మాటకు మరణము అనేటువంటి అర్థాన్ని అక్కడ మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అదే లూకా సువార్తలో 24వ అధ్యాయము 44వ వచనాన్ని కూడా మనం చదివితే, లూకా సువార్త 24వ అధ్యాయము ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గురించి రాయబడినవన్నీ నెరవేరవాలని నేను మీ వద్ద ఉన్నప్పుడు నెరవేరని. అంటే ఏమేమి చెప్పాడో ఎక్కడ మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లోను కీర్తనలోను క్రీస్తుని గురించి ఏమేమి మాటలు చెప్పబడ్డాయో అవన్నీ క్రీస్తునందు నెరవేరిని. ఇంకా క్రీస్తునందు అవన్నీ నెరవేరిపోయి కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం ఏమైందంట, ముగింపు అయింది. అంటే క్రీస్తు అవన్నీ క్రీస్తులో నెరవేరిపోయి అనేటువంటి ఒక అర్థం మనం తీసుకోవచ్చు పిల్లలు. కాబట్టి ఈ కొన్ని చోట్ల ముగింపు అనేటువంటిది ఒక వ్యవధిలాగా మనం చూస్తున్నాం. ఉదాహరణకి 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివితే, 1వ అధ్యాయం 8వ వచనం, ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని. ఇక్కడ అంతం అంటే ఏంటి? అంతము వరకు అంటే ఒక సమయం, ఒక కాల పరిధి, ఆ కాలం ముగిసే వరకు మీరు నమ్మకంగా ఉండండి, స్థిరులుగా ఉండండి అని చెప్తాను. అంటే ఒక్కొక్క చోట ఒక అర్థాన్ని మనం చూస్తాం అంతం అనే దానికి. ఇక్కడ అంతము వరకు అంటే ఏంటంటే ఒక కాలము ముగింపు వరకు, ఒక సమయము ముగింపు వరకు అనేది అంతం ఇక్కడ మనం చూస్తాం. ఈ ధర్మశాస్త్రము అంతం అనేటువంటిది మనం ఎలా చూడాలంటే, ధర్మశాస్త్రములో రాయబడినవన్నీ కూడా క్రీస్తు యేసునందు అవి సంపూర్ణమైనవి. కీర్తనల గ్రంథంలో కానీ ప్రవక్తల గ్రంథాల్లో కానీ మోషే రాసినటువంటి రచనల్లో కానీ క్రీస్తుని గురించి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రీస్తునందు నెరవేర్చబడ్డాయి. కాబట్టి క్రీస్తు ధర్మశాస్త్రానికి ముగింపై ఉన్నాడు అని మనం చూస్తున్నాం. ఇప్పుడు ధర్మశాస్త్రం ముగింపు పడిపోయింది. ఎవరిలో ముగిసింది? క్రీస్తునందు ముగిసింది. కాబట్టి ఇప్పుడు యూదుడు
దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే ఈ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే అతనిని నీతిమంతుడిగా చేయబడతారనేది మనం చూస్తున్నాం. అందుకనే ఈ 4వ వచనంలో మొదటి భాగంలో మనం చూస్తున్నాం, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై. ఎవరెవరు విశ్వసిస్తారో క్రీస్తు యేసునందు వారందరికీ నీతి కలగడం కోసం క్రీస్తుమయుడు ధర్మశాస్త్రానికి ముగింపు అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ స్లైడ్ కూడా మనం చూడగలిగితే చివరిగా ఇది చూసి మనం ముగిందాం. ఈ రోమపత్రికలో ధర్మశాస్త్రము అనేటువంటి సందర్భం వచ్చినటువంటి ఈ అన్ని విషయాల్లో, ఈ అన్ని కొటేషన్లో కూడా ఒకే ఒక్కసారి మాత్రం క్రియల మూలమైనటువంటి ఆ విషయాన్ని గురించి రాయబడతా ఉంటుంది. చూద్దాం. లేవి కాండంలో 18వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, 18వ అధ్యాయం 5వ వచనం, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలనని వాటిని గైకొనివాడు వాటి వలన బ్రతుకును. ఇందాక ఇదే మనం చదివాం రోమపత్రికలో 10వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తే, ధర్మశాస్త్ర మూలమగు నీతి నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయిచున్నాడు. 10వ అధ్యాయం 5వ వచనంలో ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు దాని వలనే జీవిస్తాడని మోషే రాస్తాడు. అది ఎక్కడ రాశాడు మోషే అంటే 18వ అధ్యాయము 5వ వచనంలో రాశాడు, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను వాటిని గైకొనివాడు వాటి వలన బ్రతుకును. కాబట్టి ధర్మశాస్త్రాన్ని గైకొని వాటిని ఆచరిస్తే వాటి వల్ల ఏమవుతుందట, వాటికి నీతి కలుగుతుంది. అని అలా ఉండగలిగారా మనుషులంటే? ధర్మశాస్త్రాన్ని గైకొనేటువంటి పరిస్థితి లేదు. 99.99% వాళ్ళు పూర్తి చేసి 0.1% వాళ్ళు ఒక్క చిన్న ఆజ్ఞలో తప్పిపోయినా వాళ్ళు ఏమవుతున్నారు? మొత్తం ఆజ్ఞలన్నిటిలోనూ తప్పిపోయినటువంటి పరిస్థితి. అన్ని 100 వచ్చినాయి, ఒక సబ్జెక్టులో మాత్రం 35కి 34 వచ్చినాయి. అయినా వాళ్ళని ఏమంటారు? ఫెయిల్ అయిపోయారు. అంటే మిగిలినన్ని 100 వచ్చినాయి అన్నీ పాస్ అవుతారా? కానీ ఆ ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయినా మొత్తం అంతట్లో ఫెయిల్ అయ్యారు. అలాగా ఇశ్రాయేలీయులు ఒక్క ఆజ్ఞలో తప్పిపోయినా మొత్తం ఆజ్ఞలో వారు తప్పిపోయినట్లే. అలాగా ఈ ధర్మశాస్త్ర విధులను వారు పాటించలేక శాపం క్రిందకు పోయారు. పాటించకపోతే వాళ్ళకి ఏం కలుగుతుంది? శాపం వస్తుంది. ఈ శాపాలు మీకు కలుగునని 28వ అధ్యాయంలో 43 శాపాలు రాయబడ్డాయి. ఆ శాపాలన్నీ ఇశ్రాయేలీయులకి సంప్రాప్తమైన వాళ్ళు ఈ ఆజ్ఞలో పాటించకపోవడం. కాబట్టి మరి ఇలాంటి శాపం క్రింద ఉన్న వాళ్ళని దేవుడు విడిపించడం కోసం దేవుడు ఏం చేశాడంటే విశ్వాసాన్ని తీసుకొని వచ్చాడు. వాళ్ళు ఏదైతే బేస్ చేసుకుని నీతిని సంపాదించడానికి చూశారో దాన్ని తీసేయడానికి ముగింపును దేవుడు పలికాడు. ఎలా అంటే ఆ ధర్మశాస్త్రానికి క్రీస్తు ముగింపు పలికి, ఇప్పుడు మీకు నీతి కలగాలంటే ఇప్పుడు ఒకటే దారి. ధర్మశాస్త్రం ముగింపబడింది, ఇప్పుడు ధర్మశాస్త్రం కాదు, ధర్మశాస్త్రాన్ని ముగించిన క్రీస్తునందు విశ్వసించు ప్రతి వానికి ఇప్పుడు ఏం కలుగుతుంది? నీతి కలుగుతుంది, లేదా దేవునితో ఒక సంబంధం కలుగుతాం. ఏదైతే బేస్ చేసుకుని వాళ్ళు జీవిస్తున్నారో ఆ బేస్మెంట్నే దేవుడు తీసివేశాడు. దీని ద్వారానే మాకు దేవునితో ఒక సంబంధం కలుగుతుంది అనుకుంటారో దాన్నే తీసివేశాడు. ఇంకా ఏముంది వీళ్ళకి దేవునితో సంబంధం కలగాలి అంటే ఒకే ఒక మార్గం, అది క్రీస్తు యేసునందలి ఎవరెవరు విశ్వసిస్తారో వారందరికీ నీతి కలుగుతాం. కాబట్టి వాళ్ళున్న బేస్ని దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని ముగించాడు. ధర్మశాస్త్రానికి ముగింపు క్రీస్తే అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా బేస్ని తీసేది, వాళ్ళకే ధర్మశాస్త్రాన్ని తీసివేసేది. మనం మళ్ళీ ఏమని అనుకుంటాం? అది అసలు మనకి ఇవ్వబడలేదు. ఎవరికి ఇవ్వబడింది?
ధర్మశాస్త్రం యూదులకి ఇవ్వబడింది. యూదులకి ఇచ్చిన దాన్నే తీసేస్తే దాన్ని పట్టుకొని మనం ఇంకా ఎలాడుతూ ఉంటాం. ఎలాగా అంటే వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, ఇలాగని ఈ బేస్ చేసుకుని వీటిని ఆచరిస్తే నేను దేవునితో సంబంధం నాకు వచ్చేస్తుంది, వీటిలో పక్కాగా నేను జీవిస్తే అని వీటి ద్వారా దేవునితో సంబంధాన్ని కలుపుకోవడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. ఇశ్రాయేలీలకే దాన్ని తీసేస్తే, ఇశ్రాయేలీలే ఆ ధర్మశాస్త్రాన్ని క్రీస్తు ముగించేస్తే నీకు నాకు ఇంకెక్కడిది. కాబట్టి యూదులు అయినా అన్యులైనా ఒకే ఒకటి, విశ్వసించే ప్రతి వానికి నీతి కలగడానికి కొరకు క్రీస్తు ధర్మశాస్త్రానికి ముగింపు అయి ఉన్నాడు. కాబట్టి ధర్మశాస్త్రం లేదు ఇంక పాటించడానికి, క్రియలు ఏమి లేవు ఇంక పాటించడానికి. నీతి కలగాలంటే ఒకటే ఒక మార్గం, విశ్వసించేవాడు క్రీస్తు యేసునందు విశ్వాసం కలిగి ఉంటే చాలు. ప్రతి ఒక్కడికి దేవుడితో సంబంధం కలిగి ఉంటాడు. అట్టి సంబంధాన్ని క్రీస్తు ప్రభువారు తన ఆత్మ ద్వారా మనకు కూడా అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకున్న చిన్న ప్రార్థన. కృపాకర మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నత నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కొద్ది విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు అనుగ్రహించిన కృప కొరకు స్తోత్రాలు. నిజమైన క్రియల మూలమైనది కాదు విశ్వాసం అని తండ్రి, నీతి అనేటువంటిది మరి విశ్వాసం మూలంగానే నీతిమంతులం అవుతామని నీ వాక్యము ద్వారా మాకు తెలియపరిచారు. తండ్రి, క్రీస్తు ధర్మశాస్త్రానికి ముగింపై అన్నాడు, సమాప్తమై అన్నాడని తెలియపరిచారు. కాబట్టి మేము క్రియల మీద కానీ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వేటి యందు కూడా మేము ఆధారపడకుండా విశ్వాసమందు మాత్రమే మేము ఆధారపడి మీ యొద్దనైనా తండ్రి మేము మరి నీతిమంతులుగా ఉండడానికి, అగుపడడానికి కావలసిన మీ కృపను మీ ఆత్మ ద్వారా మీరే మాకు అనుగ్రహించమని, మహిమాగ్రత ప్రభావం మరి మీరు పొందుకోమని వాక్యాన్ని మాకు బోధించారు. ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకుని దాని ప్రకారం జీవించేటువంటి కృప మనుషులు బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.